నమస్తే అన్న. నమస్తే అన్న. సో రాజాసాబ్ సినిమా ఫ్లాప్ అయినందుకు మారుతి గారికి ప్రభాస్ గారి ఫ్యాన్స్ అందరూ కూడా రకరకాల ఐటమ్స్ పంపుతున్నారంట ఇంటికి. అడ్రస్ కూడా చెప్పాడు కదా. సో మన కొన్ని ఐటమ్స్ పేరు కూడా మనం చెప్పుకోలేము. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? కరెక్ట్ అన్న, ఎందుకంటే సినిమా చూసిన వాళ్ళకి చాలా మందికి బాధేసింది, చాలా బాధపడ్డాం. ఒక్కటి ముందు అట్లాగే ఆ మేకప్ చేసాడు చూసావా ప్రభాస్ గారికి, ఆ మేకప్ చేసినాడు ఇంటికి కూడా ఇట్లాగే పంపిస్తే బాగుండిద్ది. ఎందుకంటే ప్రభాస్ గారి మేకప్ చూసి నాకు ఎంత బాధేసిందంటే చాలా బాధేసింది. ప్రభాస్ గారిని పూర్తిగా ఏ సినిమాలోనూ నేను అంత ఘోరంగా మేకప్ అనేది చూడలేదు, చాలా బాధేసింది. ముఖ్యంగా నేను కోరుకుంటున్నా ఆయనకి కూడా ఈయనకి కూడా పంపిస్తే ప్రభాస్ ఫ్యాన్స్ బాగుండిద్ది అని చెప్పేసి నేను కరెక్ట్ పని చేస్తున్నారు. దీనితో అయినా బుద్ధి తెచ్చుకోవాలి. ఆయన ఒక డైరెక్టర్ అంటే ఒక బుద్ధి జ్ఞానం అనేది రావాలి. ఏం పెట్టుకుని తీసాడు ఆ సినిమా అనేది అర్థం కావట్లేదు అన్న. అంటే ఎందుకన్నా ఇప్పుడు ఫ్యాన్స్ చాలా మంది బాగుందని చెప్పేసి అని అంటున్నారు కదా, ఎందుకు అన్న కట్ చేశారు అన్న, కొన్ని సీన్లు కట్ చేశారు, మళ్ళీ యాడ్ చేశారు. ఆ యాడ్ చేసే ముందే చేయొచ్చు కదా. 2 రోజులు ఎంత బాధపడ్డారు. మన ఇది సినిమాలు నైట్ షోలు వదలడానికి కూడా గవర్నమెంట్లో ఇబ్బందులు పెట్టాయి. చాలా పరంగా టికెట్లు కొన్న వాళ్ళు కూడా చాలా ఫ్యాన్స్ పరంగా చాలా ఇబ్బంది పడ్డారన్న. రాజుగారి సినిమా అంటే ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది అన్న, వేరే ఉంటుంది. మిగతా హీరోలు వేరు, రాజుగారి సినిమా అంటే వేరు. ఆయన ఉన్న లుక్ కానీ ఆయన చూడాలని ఒక ఇంట్రెస్ట్ అనేది కలిగింది. ఆ లుక్కే చెడగొట్టాడంటే ఇక నేను ఏం మాట్లాడాలి చెప్పాలని. ఇట్లా పంపించడం అనేది తెలిస్తే చాలా హ్యాపీ అనిపించింది. నేను కూడా రేపు వెళ్ళండి పంపిస్తాను. అడ్రస్ నాకు కరెక్టే తెలియదు అన్న, అడ్రస్ కూడా మీరు పెట్టండి నాకు కింద. నేను ఇప్పుడు చెప్పిన మాట్లాడాను కదా, కింద అడ్రస్ కూడా పెట్టాను అనుకో ఇంకా ఎక్కువ వెళ్తాయి నాకు గిఫ్ట్లు. అది న్యూట్రల్ ఫ్యాన్సే కాకుండా ప్రభాస్ గారి ఫ్యాన్స్ కూడా అసలు ఈ సినిమా ఆయనకు సెట్ కాలేదు, ఆయన రేంజ్ సినిమానే కాదు అని చెప్పేసి అంటున్నారు. చాలా మంది బాధపడ్డారన్న. సోషల్ మీడియా పరంగా అక్కడికి వెళ్ళాం, చాలా మేము కూడా వెళ్ళాము. వెళ్తే అక్కడికి బయటకు వచ్చిన ఫ్యాన్స్ని కదిలిస్తుంటే వాళ్ళు తిట్టలేక కాముగా వెళ్ళిపోయారు. చాలా బాధపడ్డారు. వాళ్ళ మొహాలు ఒక్కొక్క మొహం చూస్తేనే మాకు అర్థమైపోయింది. చాలా హ్యాపీనెస్గా వచ్చే మూమెంట్ అనేది ఆడ కనపడలా. చాలా బాధపడ్డారు కానీ తొందరగా స్పందించలేదు అని మేము బాధపడుతున్నాం. ఈ స్పందన అనేది ఇంకొద్ది ముందు ఉన్నట్టయితే, పండగ మూమెంట్లోనే ఉన్నట్టయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం. అన్న ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారంటే ఎంత పెద్ద డైరెక్టర్ అయినా ఎంత పెద్ద హీరో అయినా కూడా కొన్ని సందర్భాల్లో సినిమాలు ఫ్లాప్ అవుతాయి. అంత మాత్రాన ఇంత ఘోరంగా ట్రోల్ చేయడం అవసరమా అన్న? కథ ఉందన్న, సినిమాలో కథ ఉంది, ఒక లుక్ ఉంది, ప్రభాస్ గారికి తగ్గట్టు సీన్లు ఉన్నాయి. ఎందుకు చేయలేకపోయావు నువ్వు? మళ్ళీ యాడ్ చేసావు, కట్ చేసావు, మళ్ళీ యాడ్ చేసావు, ఏంది మళ్ళీ 2 పెట్టావు, ఏంటి సమాధానం ఏంటి? వస్తువు పెట్టిన ముందు మూమెంటే కరెక్ట్గా ఉండాలి కదా. బాహుబలి తీసుకో, ఎంత ఇంట్రెస్ట్ అనిపించింది చూడాలి, సెకండ్ హాఫ్ చూడాలని ఇంట్రెస్ట్ తగిలింది. అట్టా తగిలేటట్టు చేయాలి. చేయలేకపోతే కామ్గా ఉండి ఒకే దానిలో పెట్టేసే, ఒకే కథగా ముగిచ్చేసే. మా హీరోస్కి కొద్దిగా పేరు ఉంటుంది, ఆ మేకప్ చేసే విధానం కూడా తెలియకపోతే నీకు ఏం మాట్లాడతాను చెప్పు. నేను బ్రో హాయ్ బ్రో. ఆయన రాజసాబ్ సినిమా ఫ్లాప్ అయినందుకు డైరెక్టర్ మారుతి గారికి ప్రభాస్ గారి ఫ్యాన్స్ అందరూ కూడా మనము మాటల్లో చెప్పుకోలేని వస్తువులన్నీ కూడా ఆర్డర్లో పంపిస్తున్నారంట, ఫుడ్ ఐటమ్స్ ఇంకా రకరకాలు. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఒపీనియన్ ఏంటంటే సినిమా రిలీజ్కి ముందు కాన్ఫిడెంట్గా మాట్లాడవచ్చు కానీ ఓవర్ కాన్ఫిడెంట్గా మాట్లాడకూడదన్న. ఆ ఓవర్ కాన్ఫిడెంట్ ఏమవుతుందంటే మరి నా డోర్ నెంబర్ ఇది, నాది అది ఇది అని చెప్తే మరి సినిమా హట్ అయితే పంపిస్తారు కదా అన్నీ. మేము కాలర్లు ఎత్తుకోలేము, మేము ఎత్తుకోలేము అని చెప్తే మరి ఎలాగే ఉంటాయి అన్ని రియాక్షన్లు అన్నీ. ఇప్పుడు బిఫోర్ సినిమాకి ముందు ఏంటంటే వేరే హీరో ఫ్యాన్స్ తిట్టారు మారుతిని. సినిమా రిలీజ్ తర్వాత ఫ్యాన్స్ చేసుకుంటున్నారు కదా. ఇప్పుడు మరి అన్నీ పంపించడాలు తప్పే ఉంది. మేకప్ కిట్లు పంపించడాలు, కాండం బయట్లు పంపించడాలు, మరి అడ్రస్ చెప్పి నా అడ్రస్కి వచ్చి చూడండి మాట్లాడండి అంటే మరి అలాగే ఉంటుంది కదా. ఇప్పుడు ఎంత పెద్ద డైరెక్టర్ అయినా కూడా అప్పుడప్పుడు ఫ్లాప్స్ వస్తాయి కదా, అంత మాత్రం ఇంత ఘోరంగా ట్రోల్ చేయడం అవసరమా? పెద్ద డైరెక్టర్ ఎవరు? మారుతి పెద్ద డైరెక్టర్ అని ఎవరన్నారు? ఏం తీసాడని? ఆ ప్రేమ కథ, చిత్రం, లవర్, బస్ స్టాప్ ఇవే కదా. ఆ టైర్ 2 టైర్ 3 హీరోస్కి ఓకే పర్లేదు. అలాగని చెప్పి ప్రభాస్ గారు ఇప్పుడు ఆయన ప్యాన్ ఇండియా స్టార్, ఇప్పుడు అందరికీ తెలుసు కదా. అలా అని చెప్పి ఛాన్స్ ఇచ్చాడని చెప్పి ఆయన ఏంటంటే ఫ్యాన్స్కి వింటేజ్ లుక్స్ ఇద్దాము, కామెడీ కొంచెం ఇది ఉంటుంది కదా అని కమర్షియల్ సినిమా తీస్తే ఆయనకి పెట్టేసాడు. మరి ఆ మాత్రం అంటే నిజంగా ఈ స్టోరీ అనేది ప్రభాస్ గారి రేంజ్కి తగ్గట్లేదంటారా? లేదన్న. ఆయన ఎప్పుడేంటంటే రజనీకాంత్ గారు ఇలాగే ఫ్లాప్స్లో ఉన్నప్పుడు చంద్రముఖి సినిమా పడింది. అది మంచి ఎలా ఇచ్చిందో అందరికీ తెలుసు. అలా ట్రై చేద్దాం అనుకుని ప్రభాస్ గారు ఛాన్స్ ఇచ్చారే తప్ప మారుతితో తీయాల్సిన అవసరం ఆయనకి లేదు. హాయ్ బ్రో. సో మారుతి గారు ప్రభాస్ గారిని అంటే రాజసాబ్ సినిమాని ఫ్లాప్ చేశాడని చెప్పేసి ఫ్యాన్స్ చాలా వినూత్నంగా రివెంజ్ తీర్చుకుంటున్నారు. అడ్రస్ చెప్పాడు కదా, ఇంటికి ఇష్టం వచ్చినట్టు ఫుడ్ ఆర్డర్లు అవి పెడుతున్నారు. సో ఇది కరెక్ట్ అంటారా మీరు? ఇది కరెక్ట్ కాదండి. ఫ్యాన్స్ కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పుడు సినిమా హిట్ అవుతుందని నమ్మకంతో 2 years వెయిట్ చేసి సినిమా తీశారు. ఇప్పుడు ఎంతో కాన్ఫిడెంట్గా సినిమా హిట్ అవుతుందని చెప్పి అలా చెప్పారు. ఒక్కొక్కటి మిస్ఫైర్ అయింది ఎందుకో. కానీ దీనికి ఇలా ఫ్యాన్స్ ఇలా చేయడం కరెక్ట్ కాదు.
ఎందుకంటే మీ ఎమోషనల్ కోసం అంత డైరెక్టర్ నేను అంతకు ముందు కూడా సినిమాలు హిట్ చేసిన వ్యక్తి, అతను మీరు కించపరిచే విధంగా చేయడం కరెక్ట్ కాదు. ఇంకోసారి సినిమా తీస్తారు, హిట్ కొడతారు, అది సెకండరీ. దానికి ఇప్పుడు మీరు ఎలాంటి ఇబ్బందికరంగా వాళ్ళ ఇంటికి అన్ని పార్సిల్స్ పంపించి అతన్ని ఇబ్బంది పెడతాం కరెక్ట్ కాదు. అతనే సినిమా ఫ్లాప్ అయ్యి ఎంతో రెమ్యునేషన్ కూడా తీసుకోలేదని టాక్, అతనే బాధలో ఉన్నాడు. మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదు కదా. ఖచ్చితంగా ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు సినిమా ఒక బ్లాక్ బస్టర్ అవుద్దని. ఒకసారి ఎందుకంటే ప్రభాస్ మీద ఎక్స్పెక్టేషన్ అందరికీ పెరిగిపోయింది. అన్ని బాహుబలి ఆ రేంజ్లో అయిపోవాలంటే అలాగా కొన్ని అవుతూ ఉంటాయి. దానికి మారుతి గారు మరీ ఓవర్ కాన్ఫిడెన్స్ తోని అట్లా అడ్రస్ కూడా చెప్పడము, అంటే ఫ్యాన్స్ ని కించపరచడం అని చెప్పేసి చాలా మంది బాధపడతారు. ఫ్యాన్స్ ఎందుకు కించపడతారు? ఖచ్చితంగా హిట్ అవుద్దని నమ్మకంతో అతను చెప్పాడు. ఫ్లాప్ అవుద్దని కాదు, ఎంతో డిఫరెంట్గా ట్రై చేశాడు హిట్ అవుద్దేమో అని. ఎందుకంటే దగ్గర ఇండస్ట్రీకి వచ్చి 15 సంవత్సరాలు అవుతుంది మారుతి గారు. ఆ 15 సంవత్సరాలు నమ్మకం ఉంటుంది కదా మనం హిట్ కొడతామని. ఇప్పుడు ఏదో కొంచెం మిస్ఫైర్ అయింది, దాని గురించి ఫ్యాన్స్ కూడా ఇలా చేయడం కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు రాజసభ సినిమా ప్రభాస్ గారికి సెట్ అయిందని మీరు అనుకుంటున్నారా మీ పాయింట్ ఆఫ్ వ్యూలో? అంటే ఇప్పుడు ఒక్కొక్కసారి డిఫరెంట్ స్టోరీస్ వస్తూ ఉంటాయి, హిట్ అవుతూ ఉంటాయి ఒక్కో హీరోలు, ఒక్కోసారి ఫ్లాప్ అవుతూ ఉంటాయి.